ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అవును, శోధన ఎటు నుంచి వస్తుందో ఎప్పుడొస్తుందో తెలియదు కదా. అందుకనే ముందుగానే మనం మెలకువగా ఉంటే, ముందే మనం ప్రార్థనాపూర్వకంగా మన చుట్టూ కంచె వేసుకొని ఉంటే, మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో దొంగ మన ఇంటిని దోచుకోలేడు. మనం మెలకువగా ఉంటే ఏ ఒక్కడు కూడా మనం ముందుకు రాలేడు. ఎందుకు అనంటే మనం మెలకువగా ఉన్నాం కాబట్టి. ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉండండి. ప్రార్థన వల్ల మీకు దేవుని యొక్క కంచె వేయబడతా ఉంటుంది. ఒకసారి ఒక వంట ఆయన ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తున్నారు. ఆ ప్రత్యర్థి అయిన రాజకీయ నాయకుడు ఏం చేశాడంటే, ఆ వంట మేస్త్రికి కొంత డబ్బులు ఇచ్చాడు. ఆయన తినే ఆహారంలో ఏదైనా విషం కలిపితే ఆయన చనిపోతే నీకు మేలు చేస్తానన్నాడు. డబ్బుకి ఆశపడి కక్కుర్తిపడి మరి ఒప్పేసుకున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ఎవరైతే చంపబడ్డబోతున్నాడో ఆ రాజకీయ నాయకుడు ప్రభువుని నమ్ముకున్నవాడు. ఆయన ఆయనకి భోజనానికి పిలిచి అందరికీ విందు చేస్తూ ఉన్నప్పుడు, ప్రత్యర్థి భోజనానికి పిలిచి అందరికీ విందు చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రత్యర్థిని నమ్మక తన వంటవాడిని అక్కడికి తీసుకొని వెళ్ళి చేశాడు. అప్పుడే ఈ యొక్క డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆ వంటవాడు ఎప్పుడైతే విషం కలిపాడో అందరికీ భోజనాలు వడ్డించబడుతున్నాయి. ఆయన ఒక్కడికి మాత్రం విడిగా వేరే డిష్ సిద్ధం చేశారు. అయితే ఆ సమయంలోని ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే గొప్పవాడు ఉన్నాడో అతను అందరితో పాటు కూర్చున్నాడు. ఈ మధ్యలోని మనం ఏం ప్రార్థన చేస్తామని కాస్తంత సిగ్గుపడ్డాడు. అయ్యో, ప్రార్థన చేస్తే వీళ్ళందరూ ఏమనుకుంటారో అనుకున్నాడు. కానీ హృదయం గద్దించింది, వెళ్ళి ప్రార్థన చేసుకో. వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి వస్తప్పటికీ ఈ వంటివాడు భయంతోని అయ్యా క్షమించండి, ఆయన కావాలని చేయలేదని తన నిజాన్ని ఒప్పేసుకున్నాడు. ఆయన ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు వచ్చాడో వంటివాడికి తెలియదు. కానీ ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవును అని సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. దొంగ దొరికాడు. వెంటనే ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఎవరెవరైతే ఈ కుట్ర చేశారో వాళ్ళందరినీ బంధించారు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని